మన భారతీయ వివాహాల్లో ప్రతి ఘట్టం వెనుక ఒక అర్థం, ప్రతి అడుగు వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది. ఎంతో పవిత్రమైన, అత్యంత ఆనందకరమైన క్షణం తళంబ్రాలు పోసుకోవడం. ఇది కేవలం వేడుక కాదు, జీవితాంతం కొనసాగే అనుబంధానికి పునాది. పెళ్లి సమయంలో వరుడు వధువు తలపై ఒకరికొకరు తళంబ్రాలు పోసుకుంటారు. ఈ తళంబ్రాలు దేనితో చేస్తారు? ధాన్యాలు అంటే బియ్యం మరియు పసుపుతో కలిపిన శుభమిశ్రమంతో. ఈ రెండూ అత్యంత శక్తివంతమైన సంకేతాలు. ధాన్యమంటే అక్షయమైన సంపదకు, సంతానాభివృద్ధికి చిహ్నం. పసుపు అంటే శుభానికి, ఆరోగ్యం, రక్షణకు చిహ్నం. ఈ రెండూ కలిసి వధువు వరుడు ఒకరిపై ఒకరు పోసుకోవడమంటే వారు నోటితో చెప్పకుండానే తమ ఆశీర్వాదాలను పరస్పరం పంచుకుంటున్నారు. నీ జీవితం సుఖసంతోషాలతో, సంపదతో నిండి ఉండాలి. నీ బంధం నిత్యం శుభప్రదంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఈ తళంబ్రాలు కేవలం ఆనందం, అల్లరి మాత్రమే కాదు, దీని వెనుక అత్యంత దివ్యమైన భావనుంది. పురాణాల ప్రకారం ఈ ఘట్టం శివపార్వతుల పవిత్ర బంధానికి సూచికగా భావిస్తారు. ఏకత్వం, అంగీకారం యొక్క సంకేతం. వధువు వరుడు పోటీపడి ఒకరిపై ఒకరు తళంబ్రాలు వేయడమంటే సమానత్వం. మన ఇరువురి ఆశలు, ఆశీర్వాదాలు, ఆకాంక్షలు ఒక్కటే. ఐక్యత. ఇక నుండి మన ప్రయాణం వేరుకాదు, మన గమ్యం ఒక్కటే. స్వీకారం. నీవు ఎలా ఉన్నా నిన్ను జీవితాంతం అంగీకరించి ప్రేమగా ఆశీర్వదిస్తున్నాను. ఈ ఘట్టం రెండు కుటుంబాలు ఏకమై కొత్త దంపతులకు అందిస్తున్న ప్రేమ, మద్దతుకు ఒక శుభారంభం, ఒక మధురమైన జ్ఞాపకం. సంక్షిప్తంగా చెప్పాలంటే తళంబ్రాలు అనేది మన సాంప్రదాయాల్లో బంధాన్ని బలపరిచే అత్యంత అందమైన శుభసూచకం. ఇది జీవితాంతం ప్రేమ, ఐక్యత, శాంతి, సంపద కోసం వధూవరుడు ఒకరికొకరు చేసుకునే పవిత్ర ప్రతిజ్ఞ. ఈ దివ్యబంధం చిరాయువు కావాలని మనసారా ఆశిద్దాం.